వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. సాయినాథ పరబ్రహ్మణ్య నమః. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఒక్కొక్క రాశుల వారికి 12 రాశులకి ఎటువంటి శుభాశుభ ఫలితాలు జరగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క సంచార ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో 14వ తారీఖు నుండి ఈ నెల రవిగ్రహ సంచారము, అదేవిధంగా బుధుడు 30వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. 19వ తారీఖు నుంచి వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము, మిథునంలో గురువు సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి కుజగ్రహ సంచారం మీనరాశిలోను మరియు శని భగవంతుని సంచారము జరుగుతూ ఉన్నాయి. ఇక ఒక్కొక్క రాశుల వారికి గ్రహ గమనాలను ఆధారం చేసుకుని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్న ద్వితీయాధిపతి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా చతుర్థ లాభాధిపతితో కలిసి ఉండడం కారణంగా ముఖ్యమైన పనులను కొంతకాలం వాయిదా వేయడం మంచిదని సత్యాన్ని తెలుసుకోవాలి. తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదు. ప్రత్యేకంగా తోడబుట్టిన వారికి మీరు ఇచ్చే సలహా మీకు ఎంతో ఉపయోగపడుతుంది, వారికి సహాయపడుతుంది. మీ నిర్ణయాలు ప్రస్తుత కాలంలో చాలా ధైర్యంతో కూడి ఉంటాయి. ఆకస్మిక పట్టుదల అధికమవుతుంది. విద్యార్థులకు పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధించేందుకు చక్కని అవకాశాలు లభిస్తాయి. పైగా మ్యాథ్స్ రంగాల్లో ఎంచుకున్న వారికి మంచి మార్కులు, గుర్తింపు పొందడానికి ఇది అనుకూలమైన కాలము. కళ్యాణానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారు ఇంతకు ముందు వచ్చిన సంబంధాలు మరలా తిరిగి వచ్చి మీ యొక్క వివాహానికి సంబంధించిన శుభవార్తలు వినడానికి అవకాశం కలదు. అదేవిధంగా శత్రుక్షయం జరగబోతుంది. ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అనుకున్నారో వారి తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పడానికి ఇది అనుకూలమైన కాలం. అందుకోసం మీరు సిద్ధంగా ఉండండి. మీకు ఎటువంటి మచ్చ లేని మనుషులుగా, ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి ఇది అద్భుతమైన సమయము. ప్రత్యేకంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా మానసిక చింతనకు మాత్రం ఏదో ఒక కారణం ఎదురవుతూనే ఉంటుంది. ప్రత్యేకంగా ప్రతి పనిలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. ఈ యొక్క రాశి వారికి సంబంధించిన గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిని ఆలస్యంగా శుభఫలితాలుగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మాతృవర్గ రీత్యా శుభం చేకూరుతుంది. తల్లిగారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకండి. తల్లిగారితో నడుచుకునే విధానంలో తల్లిగారి ఆశీస్సులు మీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలకు ఎంతో దోహదపడుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క మకర రాశి జాతకులకు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న రవి బుధుల కారణంగా సూర్య నమస్కారము, విష్ణు సహస్రనామ పారాయణతో పాటు అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. కాబట్టి మంగళవారం నాడు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని ఆరాధించాలి. గురువు గారు, మాకు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతి అనుకూలంగా లేదు, లేదా ఏ విధంగా తెలుసుకోవాలని మీకు సందేహం ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు గణపతిని మనకు పూజా సామాగ్రిలో దొరుకుతుందమ్మా. అది ఒకటి తెచ్చుకొని దానికి సింధూరంతో లేపనం చేసి స్వామివారిని ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిగా భావించి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం కనుక పఠిస్తూ ఉన్నట్లయితే సమస్త దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని అష్టైశ్వర్యాలతో పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది. కాబట్టి తెలుసుకున్న విధానాన్ని అనుసరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం. కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాధిపతి, లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ముఖ్యమైన పనుల్లో ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మీ యొక్క మాటకు చాలా విలువ ఉంటుంది. ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి గుర్తింపు లభించేలా అవకాశాలు ఉన్నప్పటికీ మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారి వైపు నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో శని భగవంతుడు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా వివాహ జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సందర్భాలలో ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు, కోర్టు సమస్యలు తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు కారణం కావచ్చు. వీలైనంత వరకు సంయమనాన్ని పాటించండి. ముఖ్యమైన విషయాల్లో మాత్రమే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అష్టమ స్థానంలో రవిబుధుల సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను తెలియనీయకండి. ప్రత్యేకంగా ఆర్థికంగా మాత్రం విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. అనుకోని ధనలాభం మిమ్మల్ని ఆనందపడేలా చేస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు రాజ్యస్థానంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి, చక్కని అవకాశాలు పొందడానికి ఇది మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. క్షేత్ర సందర్శనం చేసే అవకాశం తప్పకుండా కలుగుతుంది. పుణ్యనదీ స్నాన ఫలితము, దైవ కార్యాచరణముకు ఇది అత్యుత్తమమైన కాలము. ప్రత్యేకంగా ప్రతి పనిలో కూడా కొంత మానసిక చింతన అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ప్రతి పనిని ఏ పనిని చేపట్టినా అవుతుందా కాదా, చేద్దామా వద్దా, చేయగలమా లేదా, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక సందేహ ధోరణిలో ఉంటారు. మీ యొక్క ఆలోచనను ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచిస్తారో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు ప్రత్యేకంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న రవి బుధుల సంచార ఫలితంగా సూర్యగ్రహానికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణ, ప్రతిరోజు సూర్య నమస్కారాదులు ఆచరించడము, బుధగ్రహానికి ప్రతి దేవతగా విష్ణు సహస్రనామ పారాయణ గాని లేదా బుధవారం నాడు గణపతిని గరికతో పూజించిన అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యయ స్థానంలో సంచరిస్తున్న కేతువు కారణంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు నాకు ఈ జీవితం అవసరమా అనుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి సందర్భంలో మీరు పాజిటివ్ గా ఆలోచించి మంచి జీవితాన్ని పొందడానికి గనక చేసే ప్రయత్నాలలో ప్రతి పనిలో విజయాన్ని పొందడానికి చక్కని అవకాశాలు ఉంటాయి. ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని పూజిస్తూ ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము గనక పఠిస్తూ ఉన్నట్లయితే మీరు ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం.